45 వచనాలు చదవబడి ఉన్నాయి కదండి. అదే మనం మాట్లాడుతాం. ఆయన కరువు రప్పించేను, జీవనాధారమైన ధాన్యం అంతయు కొట్టివేసాను. వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపాను, యోసేపు దాసుడుగా అమ్మబడేను. దేశం మీదకి ఆయన ఏమి రప్పించాడండి? కరువు రప్పించాడు. జీవనాధారమైన ధాన్యమును కొట్టివేశాను. అంటే ఎందుచేత దేశం మీదకి కరువు రప్పించాడు అంటారు? దేవుని మాట విననందుకు కరువు రప్పించారు. కరువులన్నీ ఎలా వచ్చినాయి? దేవుడు కూడా ఒకేసారి నాశనం చేస్తానని ఎవరికి కూడా చెప్పలేదు, ఎక్కడని కూడా చెప్పలేదు. ఎందుకంటే ఒక్కొక్క దిక్కు నుంచి అంతం చేసుకుంటాం. దానిని బట్టి అయినా మారు మనసు పొందుతారేమో, దానిని బట్టి అయినా సరే ఒక పక్కన అందించుకుంటాం కదా, వాళ్ళు ఎలాగ అయిపోయారు, నేను దేవుని రాకడ సమీపంలో ఉన్నదేమో, అందుకని మనము మారు మనసు పొందాలి అని ఏమన్నా మారు మనసు పొందుతారేమో అని దేవుడు ఏం చేశాడంటే దేశం మీదకి ఒక్కొక్క పక్క నుంచి కూడా కరువులు రప్పిస్తానంటున్నాడు. కరువులు రప్పించి జీవనాధారమైన ధాన్యమును కొట్టివేస్తానని చెప్పుచున్నాడు. వారికంటే ముందుగా ఆయన యొక్కనిని పంపాను. ఎందుకంటే యోసేపును దాసునిగా అమ్మేసి ఉన్నారు కదా యోసేపుని. కానీ యోసేపుని అమ్మేస్తే యోసేపు ఏమన్నా దిగజారిపోయాడా? అన్నదమ్ములు అందరికంటే కూడా ఆశీర్వదించబడ్డాడు. అన్నదమ్ములు అందరికంటే కూడా ఒకరికి పెట్టేగా వారిగానే ఉన్నాడు, కానీ ఒకరి కింద చేయి జాచే వారిగా లేడు. ఎందుకంటే దేవుడు మనల్ని కూడా అదే మాట చెప్పాడు, మిమ్మల్ని తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచున్నాను అన్నాడు. అంటే యోసేపు దేవుని ఎడల ఎంత భయముని భక్తిని కలిగి ఉంటే అంత ఆశీర్వదింపబడ్డాడు. అందులో మనం ఆవగింజంత అనే విశ్వాసమును కలిగి ఉంటున్నామా? ఆవగింజంత నమ్మకమును కలిగి ఉంటున్నామా? దేవుడు అంటే మనకు భయం ఉన్నదా? మనం చాలా చోట్లకి ప్రార్థనలకు వెళ్తున్నాం, చాలా దిక్కున వాక్యాలు వింటున్నాం, యూట్యూబ్లో వింటున్నాము, లేకపోతే ఎవరు చెప్పినా వింటున్నాము, మైకిల్లో వింటున్నాం. కానీ మన హృదయాలు ఎంతవరకు ఉంటున్నాయి? ఎప్పుడన్నా గ్రహించుకుంటున్నామా? మనం వింటున్నాము, విలేసేవారిగానే ఉంటున్నాం తప్ప. కానీ యోసేపు అయితే అలా లేడు కదా, అందుకనే కదా అంత ఆశీర్వదింపబడ్డాడు. అన్నీళ్ళు కొట్టారని కానీ ఏమన్నా చిన్నపుచ్చుకున్నాడా? అన్నీళ్ళు అమ్మేశారని ఏమన్నా అనుకున్నాడా? అది ఏదన్నా చేశాడా? అన్నదమ్ములు ఇలా చేశారని కక్ష కూడా పెట్టుకోలేదు అసలు. అయినా సరే దేవుడు అంత మంచి మనసు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు యోసేపుని అంతలా ఆశీర్వదించాడు. కానీ ఈ రోజుల్లో ఎవరన్నారు చెప్పుకోవాలంటే? ఎవరన్నా ఉన్నారంటారా? ఎవరన్నా కూడా లేరు. ఒకవేళ ఒక మాట అన్నారు, మనం 100 మాటలు చదివేస్తున్నాం. ఇందాక జస్ట్ ఒక 5 నిమిషాల కింద కూడా అదే జరిగింది కదా, ఒక మాటకి 100 మాటలు చదువుకున్నాం మనం. దానిని బట్టి ఏమైంది? వాదం పెరుగుతుంది తప్ప కానీ అక్కడ సర్దుమనడం అనేది ఉండదు. యోసేపు కూడా అలా కూడా అనుకోలేదు కదా, నా అన్నదమ్ములని చంపేస్తున్నారో లేదా కొట్టేస్తున్నారని కూడా అరవలేదు. కానీ దేవుడు వాళ్ళందరికంటే ఎక్కువగా ఆశీర్వాదించాడు. కరువు వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళారు? యోసేపు దగ్గరికే వెళ్ళారు. యోసేపు దగ్గరికి వెళ్ళి అన్నదమ్ములు చూశారు, కానీ కాదా అవునా అని వాళ్ళకే నమ్మకం లేదు. నమ్మకం లేక ఏం చేశారంటే ఎలా వెళ్ళిన వాళ్ళు అలా సైలెంట్గా వచ్చారు. కానీ యోసేపు అయితే అన్నల్నే గుర్తుపట్టి వాళ్ళకి ధాన్యములు అన్నీ కూడా సమృద్ధిగా ఇచ్చాడు. వారు ఇచ్చిన డబ్బును కూడా సంచుల్లో వేసి వెనక్కి తిప్పేశాడు. ఎందువల్ల? దేవుడు అంటే భయం కాబట్టి. భయము భక్తి కలిగి ఉన్న వాళ్ళు అలాగే ఉంటారు. అన్నదమ్ము మన ఊర్లో చూసుకుంటున్నాం, మనం చాలా చోట్ల అన్నదమ్ములు కొట్టేసుకుంటున్నారు, నరికేసుకుంటున్నారు. ఆస్తుల కోసమే కదా గొడవలన్నీ. ఆస్తులు, ఇంట్లో సమాధానాలు లేక, లేకపోతే ఇంట్లో గొడవలు ఏదో ఒకటి వల్లనే ఇలాగే కొట్టేసుకుంటారు. కానీ యోసేపు అయితే మాత్రమో ఎప్పుడు కూడా అన్నల్లో ఒక కలలు కనేవాడు వస్తున్నాడని ఎగతాళి చేసేవాడు. అయినా సరే యోసేపు ఎప్పుడు కూడా కలలు కనేవాడు అంటున్నారని అన్నదమ్ములు ఎప్పుడు కూడా తిరిగి ఒక్క మాట కూడా అనలేదు. అలాగే మనం కూడా అంతే శాంతమును కలిగి ఉండాలి. మనకి మనుషులు కదా, ఈ పాపలోకంలో ఉన్నాం కాబట్టి చాలా మటుకు మనకు ఓర్పు అనేదే ఉండదు, సహనం అనేది ఉండదు, తగ్గింపుకుండా. ఒకవేళ తగ్గించుకోమని చెప్పినా కూడా నువ్వు తగ్గించుకుంటున్నావా, మేము తగ్గించుకుంటాం, అది నిజమే. మనం చెప్పేవారు తగ్గించుకుని ఉంటేనే అవతల వాళ్ళు కూడా వింటారు. అది 100కి 1000% అది కరెక్టే. ముందు మనం చెప్పామనుకో, మనం ఎలా ఉంటున్నాం అనేదే దానిని బట్టే వింటారు. మనం తగ్గింపుకుండా లేకుండా చెప్పేసినంతరానే ఎవరు కూడా వినరు, ఎగతాళి చేస్తారు, లేకపోతే ఏదో ఒక మాటలు అంటారు. ఎందుకంటే మనం పాపలోకంలో ఉన్నాం. ఇక్కడ యోసేపు అంత ఓర్పు సహనమును మనం కలిగిలేము. ఎందుకంటే దేవుడు యోసేపుని అంత ఓర్పును సహనమును కలిగి ఉన్నాడు కాబట్టి అలాగే దేవుడు ఆశీర్వదించాడు. యోసేపు దాసుడుగా అమ్మబడెను, వారు సంఖ్యల చేత అతన్ని కాళ్ళు నొప్పించిరి, అతని ప్రాణమును బాధించాను. అతడు చెప్పిన సంగతులన్నీ కూడా నెరవేరు వరకు యెహోవా వాక్కు అతనికి పరిశోధించుచుండను. ఎవరి వాక్కు ఉన్నది? యెహోవా చెప్పిన వాటిలన్నిటిని బట్టి యెహోవా వాక్కు వారి మీదకి యోసేపు మీదకి ఉన్నది. యోసేపు మీదకి ఉన్నది కాబట్టి యోసేపు యెహోవా ఎలా చెప్పాడో అలాగే చేశాడు. కానీ సొంత విషయం కానీ ఏది కూడా ఎప్పుడూ కూడా చెప్పలేదు. యెహోవా వాక్కు అతని మీదకి పరిశోధించుచుండను అంటాడు. రాజు వర్తమానము పంపి అతనిని విడిపించాడు. అంటే సంఖ్యలలో కట్టివేసి ఉన్నప్పుడు
రాజు ఏం చేశాడు, అతన్ని విడిపించాడు. విడిపించి తన దేశానికి తీసుకెళ్ళి అప్పుడు రాజుగా చేసి ఉన్నాడు. రాజు వర్తమానమును పంపి అతనిని విడిపించాను. ప్రజలను ఏలిన వాడు అతని విడుదల చేశాను. ఇష్ట ప్రకారము అతడు తన అధిపతులను నేలుటకు, తన పెద్దలకును బుద్ధి చెప్పుటకును, తన ఇంటికి యజమానుని గాను, తన యావదాస్తి మీద అధికారిగాను అతనిని నియమించాను. యోసేపును సంఖ్యల నుంచి, చెరసాల నుంచి తీసుకొచ్చి ఏం చేసి ఉన్నాడు, వాళ్ళ రాజు ఇంట్లో వారికి బుద్ధి చెప్పడానికి, వారి ఇంటి అంతటిని కూడా చక్కబెట్టడం కోసమే యోసేపుని రాజు కింద కూర్చోబెట్టి ఉన్నాడు. అంటే రాజు స్థానం దిగిపోయి యోసేపుని కూర్చోబెట్టాడు. ఎందుకంటే వాళ్ళ ఇల్లంతా కూడా రక్షణ పొందాలి, వాళ్ళ ఇల్లంతా కూడా మారు మనసు పొందాలనే ఒక మాట కోసము దేవుడిచ్చిన ఆజ్ఞ చొప్పున యోసేపు కానీ రాజు కానీ దేవుడిచ్చిన ఆజ్ఞ చొప్పునే వారందరూ కూడా పాటించి ఉన్నారు. యావదాస్తికి కూడా ఆయన యోసేపును రాజుగా చేసి ఉన్నాడు. ఇశ్రాయేల్ ఐగుప్తులో నుంచి కూడా వచ్చిన వారు యాకోబు మహాదేశమందు పరదేశిగానే ఉండేను. ఆయన తన ప్రజలకు బహు సంతాన అభివృద్ధి కలుగజేశాను. వారి విరోధముల కంటే వారికి అధిక బలము దయచేసాను. తన ప్రజలను పగ చేయనట్లును తన సేవకుల ఎడల కుయుక్తిగా నడిచినట్లు ఆయన వారి హృదయములను త్రిప్పాను. ఎప్పుడు ఇశ్రాయేలీల మీదకి ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలోనికి వచ్చినప్పుడు యాకోబు మహాదేశం నుండి పరదేశిగా నుండేను గనక తన ప్రజలకు బహు సంతాన అభివృద్ధి కలుగజేశారు. విరోధుల కంటే కూడా, అధికారుల కంటే కూడా, ప్రజలందరికీ అంటే కూడా ఎక్కువగా దేవుడు పగ చేసినట్లు తన సేవకుడైన కుయుక్తులను నడిచినట్లు కూడా. ఆయన కుయుక్తి అంటే మనకి చాలా కుయుక్తే ఎక్కువ. ఇప్పుడు నడిచేది ఏంటంటే కుయుక్తే. ప్రతి ఒక్కరిలోని కూడా కుయుక్తి ఉన్నది. ఇప్పుడే కాదు, అప్పుడు కూడా ఉన్నది, అక్కడి నుంచే ఉన్నది. మనం పుట్టక ముందు నుంచి కూడా ఉన్నది కుయుక్తి కానీ, అబద్ధాలు కానీ, మోసాలు కానీ, దొంగతనాలు కానీ, వ్యభిచారాలు కానీ, ప్రతి ఒక్కటిని కూడా అప్పటి నుంచే ఉన్నది. కానీ ఇది వరకు లేవమ్మా, ఈ రోజుల్లోనే ఎప్పుడేనమ్మా. కానీ అప్పుడు అంటే కనపడి కాదు, ఇంత ఇదిగా ఉండేది కాదు. ఇప్పుడున్న రోజుల్లో ఎలా ఉన్నామో అలా ఉండేవి కాదంటే ఇప్పుడు బాగా ఎక్కువ. అక్కడ సాటు మరుగు అంటూ ఏది కూడా లేదు. ఏదైనా సరే ముఖం మీద అనేయటము, అక్కడే దులిపేయటము, వచ్చేయడము, అంతే. కుయుక్తిగా నడుచుకున్నట్లే ఆయన వారి హృదయంలోనే తిప్పాను. ఆయన తన సేవకుడైన మోషే కీర్తనలు 105 ఆయన సేవకుడైన మోషేను తాను ఏర్పరచుకునేను, అహరోనును పంపాను. వారు ఐగుప్తుల మధ్యన ఆయన సూచక క్రియలను మహాదేశంలో మహత్కార్యములను జరిగించుచున్నాడు. అంటే దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? మోషేను ఎన్నుకున్నాడు. అహరోనుకు యొద్దకు పంపించాను. ఐగుప్తుల మధ్యన ఆయన సూచక క్రియలు మహాదేశం మహత్కార్యములను కూడా జరిగించింది. ఏమిటయ్యా మహత్కార్యములను? తెగుళ్ళు వచ్చినాయి. ఎందుకంటే వారు యోసేపు ఆ కాలంలో ఎవరైనా కూడా మాట వినలేదు. ఎందుకంటే ఐగుప్తు నుంచి వెళ్ళటానికి 40 రోజులు వెళ్ళేది, 40 సంవత్సరాలు పట్టింది కదా. అప్పుడు దేవుని మాట వినలేదని ఈ తెగుళ్ళన్నీ కూడా వచ్చి ఉన్నాయి. వారి మధ్యన సూచక క్రియలు మహాదేశంలో మహత్కార్యములను జరిగించాలన్నారు. ఆయన అంధకారము పంపి చీకటి కమ్మ చేసింది. వారు ఆయన మాటను ఎదిరింపలేదు. ఆయన వారి చేపలను చంపింది. ఏమన్నా? ఆయన అంధకారమును పంపి చీకటిని కమ్మించెను. వారు ఆయన మాట ఎదిరించినందున, ఎవరి మాట? దేవుని మాట ఎదిరించిన వలన ఈ తెగుళ్ళన్నీ కూడా వారి ఐగుప్తుల మీదకే పంపించాను. చీకటి చేశాడు, నీళ్లను రక్తంగా మార్చి ఉన్నాడు, చేపలను పంపించాడు. ఎన్ని తెగుళ్ళు వచ్చినాయి అన్నప్పుడు 10 తెగుళ్ళు వచ్చినాయి. ఈ 10 తెగుళ్ళు ఒక్కొక్క తెగులు పంపగా చేపలు కానీ, కప్పలు కానీ, చీకటిని కానీ, చీమలను కానీ, చిమ్మెలను కానీ 105 20 అది అయ్యో ఇవి తెగుళ్ళన్నీ కూడా ఇశ్రాయేల్ ఐగుప్తు ప్రజల మీదకి పంపించి ఉన్నాడు. వారి దేశంలో కప్పలు కానీ అవి రాజుల గదిలోకి వెళ్ళి ఏం చేస్తున్నాయి? బకబకమని అంటే ఎవరు మనం పడుకుంటామో. ఇప్పుడు ఒక చిన్న పురుగు వస్తేనే మనము కంగిర్లు ఎత్తిపోతాం. కానీ అంత తెగుళ్ళు ఎంతగానో కూడా వచ్చినాయి. 10 తెగుళ్ళు కూడా చాలా భయంకరమైన తెగుళ్ళు వచ్చినాయి ఐగుప్తీల మీదకి. చీకటి కమ్మించాను, చేపలు వచ్చాను,
కప్పలు వచ్చాను, రాజు గదిలలో కూడా వచ్చాను, జోరీగలు పుట్టించాను, ఆ ప్రాంతం అంతటిలో కూడా దోమలు వచ్చాను, వారి మీదకి వడగండ్ల వాన కూడా వచ్చాను, వారి దేశంలో అగ్ని జ్వాలలు కూడా పుట్టాను, వారి ద్రాక్ష తీగలను వారి అంజూరపు చెట్లను కూడా పడగొట్టాను, వారి ప్రాంతములందరి మీద కూడా వృక్షములను విరగగొట్టాను. ఆయన ఆజ్ఞ ఇవ్వగా ఇవన్నీ మిడతలు లెక్కలేనని చీడ పురుగులు కూడా వచ్చాను. వారి దేశపు కూర చెట్లన్నీ కూడా వారిని భూమి మీదకి వచ్చి ఏంటి చీడ పురుగులన్నీ కూడా పంటలని తినేసినాయి. పంటలను తినేస్తే మనం ఏముంటుంది, ఏది కూడా ఉండదు, మనం తినడానికి ఆహారం ఉండదు. అప్పుడే కదా కరువు వచ్చినది. అలాగే ఈ చూడండి, ఈ చీడ పురుగుల వల్లనే ఇవన్నీ కూడా ఆజ్ఞ ఎవరో దేవుని ఆజ్ఞ ఇవ్వగానే ఇవన్నీ కూడా వచ్చినాయి. మిడతలు లెక్కలేనని చీడ పురుగులు కూడా వచ్చినాయి. అవి దేశం అంతా కూడా చెట్లన్నిటిని కూడా భూమి పంటలను కూడా తినివేశాను. వారి దేశమందలి సమస్త శ్రేష్ఠులను వారి ప్రథమ సంతానమును కూడా ఆయన హతము చేశాను. అక్కడ నుండి ఆయన జనులు వెండి బంగారములను ఆయనకు రప్పించాను. వారి గోత్రములలో నిస్సత్తువు చేత తొట్టిల్లిరి, వాడొక్కడైనను లేకపోయాను. ఈ తెగుళ్ళన్నీ వచ్చిన తర్వాత ఎవరుంటారు? వడగండ్ల వానంటే ఇంత రాళ్ళతో వర్షం వస్తుంది. ఆ వర్షం ఒకటి గేదెలు చచ్చిపోయినాయి, ఆవులు చచ్చిపోయినాయి, మనుషులు చచ్చిపోయారు. చీడ పురుగుల వల్లనే పంటలపై కూడా నాశనం అయిపోయింది. వాటి అన్నిటిని కూడా నాశనం అయిపోయిన తర్వాత ఏముంటుంది? ఏమి రాదు. కరువులు, నష్టము ఇవన్నీ కూడా వచ్చింది. ఆ నిస్సత్తువు వలనే ఒక్కడైనను కూడా లేకపోయాను. వారి వలన ఐగుప్తీలకు భయమును పుట్టాను. ఇవన్నీ జరగటం వలన ఐగుప్తులకి ఏం పుట్టింది? భయం పుట్టింది. మనకైనా కూడా అంతే కదా. ఒక 2 రోజులు 3 రోజులు వర్షం వచ్చేసరికి అయ్యబాబు ఏంటి వర్షాలు, ఇంట్లోంచి బయటకు వెళ్ళకోకుండానే అని అనుకుంటూ ఉంటాం. అలాగే ఐగుప్తీలు కూడా భయము పుట్టాను. వారు వెళ్ళినప్పుడు ఐగుప్తీలు ఎంతో సంతోషించారు. వారికి చాటుగా నుండుటకైనను ఆయన మేఘమును కల్పించాను, రాత్రి వెలిగించుటకైనను అగ్నిని కలిగించాను. వారు మనవి చేయగా ఆయన కూరేళ్లను రప్పించాను, ఆకాశంలో నుండి ఆహారమును ఇచ్చి వారిని తృప్తిపరిచాను. అంటే రాత్రి వేళ దేవుడు వాళ్ళకి ఎలా ఉన్నాడు? అగ్ని స్తంభంగా ఉన్నాడు, పగలు మేఘ స్తంభంగా ఉన్నాడు. దేవుడు వాళ్ళని ఎన్ని తెగుళ్ళు వచ్చినాను, ఏది వచ్చినా సరే మాట వినలేదని విడిచిపెట్టేయలేదు. ఎప్పుడును కూడా తోడున్నాడు దేవుడు వాళ్ళకి. రాత్రి గాని పగల గాని ఆకాశంలో మన్నాను కురిపించాడు. మన్నాను కురిపించే వరకు సమృద్ధిగా ఆహారం ఇచ్చాడు. బండను కొట్టగానే నీళ్లు వచ్చినాయి. ఎడారిలో నీళ్లు రావటం అంటే చాలా విచిత్రమే కదా. మనం ఎన్ని నీళ్లు పట్టుకెళ్ళినా సరే, ఇప్పుడు ఎండాకాలము ఏం చేస్తాం, ఎన్ని నీళ్లు తాగేస్తామో ఎవరికి కూడా తెలియదు. అయినా సరే దేవుడు వాళ్ళని మాట వినలేదని దేవుడు ఎప్పుడును కూడా మారతారేమో అని తెగుళ్ళు పెట్టాడు, కానీ మొత్తానికి నాశనం చేసేయలేదు వాళ్ళని. దేవుడు ఒక కంట కనిపెడుతూ ఒక పక్కన వారిని కాచి కాపాడుతూనే ఉన్నాడు. బండలో నుంచి నీళ్లు వచ్చినాయి, ఎడారిలో నుంచి ఆవిరైపోయారు. ఏలైన కానీ పరిశుద్ధ వాగ్దానము తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకునేది. ఆయన తన ప్రజలను సంతోషంతోనూ దాన్ని ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితోనూ వెలుపలికి రప్పించారు. అంటే అబ్రహామును జ్ఞాపకం చేసుకుని వారిని, అబ్రహాము ఏమి కలిగి ఉన్నాడు? విశ్వాసానికి సాదృశ్యము అబ్రహాము. ఈ అబ్రహామునే వాళ్ళు తలుచుకుని వారు జ్ఞాపకం చేసుకుని ప్రజలందరూ కూడా సంతోషంతో ఉత్సాహధ్వనితో వెలుపలికి వచ్చారు. వారు తన ధర్మశాస్త్ర విధులను అనుసరించినట్టు కూడా అన్ని జనులు భూములను వారిని కంపించారు, వారికి అప్పగించారు. వారు కట్టడలన్నీ కూడా పైకుని ధర్మశాస్త్రమును అనుసరించి అన్యజనులు అందరూ కూడా భూములను ఆయనను వారికి కంపించాను అంటాడు. జనులు కష్టార్జితమును వారు స్వాధీనపరుచుకున్నది. ఎవరు కష్టార్జితము? జనుల కష్టార్జితము అందరం కూడా మనం కష్టపడితేనే కదా ఏదైనా మనకు ఉండేది. కష్టం లేకపోతే ఏది కూడా ఉండదు. కష్టపడితే ఎక్కడికి వెళ్ళినా పోదని అంటారు. కష్టపడితే మనకి ప్రతిఫలాన్ని తగ్గిస్తారు. కష్టం లేకుండా మనం ఏం చేయగలం? ఎదుటివారి సొమ్ము దొబ్బితే మనకి ఏమవుతాయి? 10 పోతాయి. ఎదుటివారి సొమ్ము ఒకటి దొబ్బితే మనకి 100 పోతాయి. అలాగే మన కష్టార్జితమే మనకి, నాది కష్టపడ్డాను కాబట్టమ్మా ఎక్కడికి వెళ్ళినా సరే పోదాం, ఎక్కడ పడిపోయినా సరే దొరుకుతుంది అని అంటారు. కానీ ఇక్కడ కూడా అలాగే కష్టార్జితము వారి స్వాధీనం పరుచుకుని ఉన్నారని అంటున్నాడు. అన్యజనులు ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకున్నారు. ఆకాశం నుండి ఆహారము వారిని తృప్తిపరిచింది. నీళ్లను బండను కొట్టగానే నీళ్ళు వచ్చినాయి. ఎడారిలో వారు ఆవిరైపోయారు. ఏలైనగా వారు పరిశుద్ధాత్మ వాగ్దానం చేత తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం. ఎందుకని అబ్రహాము చాలా విశ్వాసం కలిగి, బైబిల్ అంతట్లోని కూడా ఇల్లంతట్లోని కూడా అబ్రహాము మోషే కూడా చాలా విశ్వాసము కలిగిన వారు, నమ్మకమైన వారు కూడా. విశ్వాసానికి పసుపుకుండా చెప్పేది ఎవరి పేరంటే అబ్రహాం పేరే చెప్తారు. ఆడవాళ్ళ లూదియా పేరు చెప్తారు. చాలా విశ్వాసపరురాలు లూదియా అని అంటారు. కానీ మనం కూడా వాళ్ళకి వల్లే
విశ్వాసమును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు మనం కూడా విశ్వాసం అంటే మనం పై ప్రార్థన చేసేసుకుని ముసుకేసుకుని వెళ్ళిపోవటం కాదు, మన హృదయంలో ఉండాలి. అది విశ్వాసం అనేది దేవుడు మనుషులు మనం ఏంటంటే మనుషుల వైపు చూస్తున్నాం తప్ప కానీ దేవుని వైపు అయితే అస్సలు చూడట్లేదు. మనం మెయిన్ ఎవరి వైపు చూడాలంటే దేవుని వైపే చూడాలి. మనం ఈ లోకంలో ఉంటున్నాం కదా, ఈ లోక స్నేహాలకి, ఈ లోక మాటలకి, ఈ లోకంలోనే వాటికే పరుగులు తీస్తున్నాం తప్ప కానీ దేవుడు మాట చదువుకుంటాం. మనం బైబిల్ ఇంట్లో కూర్చుంటే కాసేపు కాకపోతే కాసేపు అయినా బైబిల్ చదువుకుంటాం. కానీ ఎవరైనా వచ్చారనుకో బైబిల్ పక్కన పెట్టేసి మనం ముసలమ్మ ముచ్చట్లో వీటికి వెళ్ళిపోతాం. మనం ఇంట్లో ఉన్నంతసేపు బాగా, కానీ బయటకు వెళ్ళేసరికి ఎలా ఉంటున్నాం అనేది ఒక దేవుడికి మాత్రమే తెలుసు. మన మాట కానీ మన నడక కానీ మనది ఏది కూడా మన స్వాధీనంలో ఉంచుకోవట్లేదు. మెయిన్ మన స్వాధీనంలో ఉంచుకుంటేనే మనం దేవునిలో ఎదగగలదు. ఒకవేళ మనకు స్వాధీనంలో లేనప్పుడు మనం కంట్రోల్ చేసుకోలేనప్పుడు దేవుని కూడా మనకి విధేయత కలిగి ఉండలేము. ఎందుకంటే దేవుని ఎడల మనము భయంను భక్తిని కలిగి ఉండాలి. మనం చెప్పుకోవడం కాదు, కానీ విని దాన్ని విడిచిపెట్టకోకుండా 100 మాటల్లో ఒక్క మాట అయినా సరే మనం గ్రహించుకోవాలి. మనం అనేకమైన చోట్లకి మనం అందరం భక్తి పరులమే, ప్రార్థనా పరులమే. కానీ ఆ ప్రార్థన ఎంతవరకు ఉంటుంది, ఆ భక్తి ఎంతవరకు ఉంటుంది? మన ఇంట్లోనే ఉంటుందా, లేదా ఈదిలో సాక్ష్యంగా ఉంటున్నామా? మనము ఎప్పుడైనా ఒకసారి పరిశీలన తీసుకుంటామా? మనం దేవుడు మనం ఎన్నుకున్నాడు కాబట్టి మనం ఇక్కడికి రాగలిగాము. లేకపోతే దేవుని ఏర్పాటు లేకపోతే ఇక్కడికి రాలేము, ప్రార్థించలేము కూడా. ఒకవేళ రావాలనుకున్నా మధ్యలో ఏదో ఒక ఆటంకం రావచ్చు, మధ్యలో ఎవరో ఏదో కేకేసి మాట్లాడచ్చు, ఇంకా అక్కడే అయిపోతుంది టైం. కానీ దేవుని ఏర్పాటు లేకుండా ఏది కూడా జరగదు. ఒక సున్నైనను ఒక పొల్లైనను కూడా కొట్టివేయబడటానికి లేదన్నాడు. ఆవగింజంత విశ్వాసము మాత్రమే కలిగి ఉండమని అన్నాడు. అంత విశ్వాసం మనం కలిగి ఉంటున్నామా? దేవుడు అన్నీ ఇచ్చాడు మనకు సమృద్ధిగానే, ఆహారాన్ని ఇచ్చాడు, భోజనాన్ని ఇచ్చాడు. ఇదివరకు రోజుల్లో సావిత్రమ్మ వయసులో పగలంతా పనిచేసి రాత్రి వచ్చి దంచుకుని తినేవారంట. కానీ దేవుడు మనకి అలాంటి బాధల నుంచి అన్నిటి నుంచి కూడా తప్పించి ఏం చేశాడు? ఆశీర్వదించాడు. తలగా చేస్తానన్నాడు అన్నాడు, అలాగే ఉంచాడు, మనల్ని తలగానే ఉంచాడు. కానీ మనం దేవుడు ఏమన్నాడు? విరిగి నలిగిన మనసు కలిగి ఉండండి, మారు మనసు కలిగి ఉండండి, రక్షణ కలిగి ఉండండి. జక్కయ్య ఏం చేశాడు? ఎందుకని జక్కయ్య ఏం వ్యాపారం చేసేవాడు? వడ్డీ వ్యాపారం చేసేవాడు. వడ్డీ వ్యాపారం చేసి అందరూ సొమ్ము చేసుకున్నాడు. లచ్చరావు ఒకటి, ఇంకొకరు లచ్చరావు ఒకటే తెలుసు. బయట పేర్లు చెప్పు. మనకు కూడా ఇలాగే అన్ని అలాగే తాగట్టు పెట్టుకుని ఇలాగే వేసుకునేవారు అప్పట్లోని. ఎందుకంటే తినడానికి తిండి లేదు కాబట్టి అది అట్టుకెళ్ళి తాగట్టుకున్న రూపాయి ఇస్తారు, అది తెచ్చుకుని తినేవాళ్ళు. అంతేగాని అది ఏం తప్పుగా ఏం కాదు. లేక మన ఇల్లు గడవక తెచ్చుకునేవాడు, తర్వాత ఉన్నప్పుడు తెచ్చుకునేవాడు. ఇప్పుడు అంటే బంగారాలు పెట్టుకుంటున్నాము. ఇప్పుడు అంటే ఎందుకంటే ఇప్పుడు దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు అందరినీ ఎంతగా ఆశీర్వదించాడో అంత కరువు అనేది ఎవరికైనా రావటం సహజమే. కరువు లేకపోతే దేవుని మాట ఎవరమును కూడా వినము, ఎక్కడో దిక్కున పెడతా ఉంటాడు. కాదంటే మనం ఏం చేయాలంటే దానిని మన దేవుడు మనకి ఏదైనా పెట్టాడనుకో ఊరికినే పెట్టాడు. ఏది కూడా ఎంత శ్రమ అయినా సరే, శోధన అయినా సరే ఊరికినే పెట్టాడు. ఏంటంటే దాని ద్వారా ఇంకోటి ఏదో ఉంటుంది, కీడు వెనకాల మేలు దాగి ఉంటుందని. అలాగే మన కీడు వచ్చిందని ఎప్పుడు కూడా కృంగిపోకూడదు. దానికంటే అధికంగా దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు. నీ ఇంట్లోని, నా ఇంట్లోని, అందరి ఇంట్లోని ఉన్నాయి బాధలు అనేవి. కానీ దాని వెనకాల మేలే తప్ప కానీ కీడైతే కాదు. మనం ఇవాళ కీడు జరిగిందని మనం బాధపడిపోకూడదు, ఇవాళ ఏదన్నా నష్టం వచ్చిందని బాధపడిపోకూడదు. కానీ దేవుడు అంతకంటే ఎక్కువగా ఆశీర్వదిస్తానని అంటున్నాడు. మనందరము కూడా ఈ వాక్యము మన కుటుంబాలందరికీ తోడయ్యిందని గాక. ఆమేన్. అర్థం చేసింది. గమని ముగిచ్చేద్దా అప్పటికే